కవిత వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దాని బీజేపీ కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సార్ దీనిపైన ఏమంటారు? కవిత ఏం చిన్నపిల్ల కాదు, 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. కేసీఆర్ గారు లాంటి ఒక ఉద్యమ నాయకుడితో కలిసి నడుస్తూ సమకాలీన పరిస్థితులను అంచనేసుకున్నది. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ కనిమొళి గారు, సుప్రియ సూలే గారు వీళ్ళంతా కలిసి బాగా క్లోజ్గా తిరిగేటువంటి ఒక సర్కిల్. వాళ్ళ ఆలోచనలు ఏందనేది మనం ఇంత తొందరగా ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. బట్ తొందరపడి నిర్ణయం తీసుకోదు, ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి పరిచయం మేరకు. సో అందరికన్నా ముందే మీరు ఒక మాట కూడా చెప్పారు కవిత విషయంలో, ఆమె పార్టీ పెట్టబోతుందని చెప్పేసి. సో అది నిజం కాబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. డౌట్ ఉంటే ఇంకో 4 రోజులు ఆగురు, అది నిజమైన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను కేసీఆర్ గారిని, హరీష్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని అందరినీ కలిసి చూసినాను కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసు కాబట్టి ఒక దశకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎవరినైనా వదులుకుంటాడు కాబట్టి ఇది జరుగుతుందని నాకు తెలుసు. వదులుకున్నాక కవిత ఖాళీగా ఉంటుందని నాకు కూడా అనిపించేది. కవిత కూడా బాగా తిరగాలని, రాజకీయం చేయాలని, ఏదో కావాలనేటువంటి తపన ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకురాలు కాబట్టి ఆమె అంత తొందరగా పాలిటిక్స్ని క్విట్ చేసి ఇంటికే పరిమితం అవుతుందని నేను అనుకోను. కాబట్టి డెఫినెట్గా షీ విల్ స్ట్రగుల్, బట్ వాట్ షీ విల్ డూ అనేది ప్రజలు కాలం నిర్ణయిస్తాయి. కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీల పైన కూడా అవినీతి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్కు అత్యంత సన్నిహితులు కాదు వారు. అందులో శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి సంతోష్కి ఆల్మోస్ట్ బినామీగా పనిచేసేటువంటి వ్యక్తి. నవీన్ రావు గారు పొద్దులేస్తే సీఎం ఆఫీస్లో కూర్చొని ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, ఏ ప్రాపర్టీని ఎట్లా కన్వర్షన్ చేయాలి, జోన్లు ఎట్లా కన్వర్షన్ చేయాలి అని చేసేటువంటి వ్యక్తి తప్ప నవీన్ రావుకు రాజకీయం ఏం తెలుసు అన్న? భూములు ఎట్లా కబ్జాలు చేసుకోవాలి, భూములు ఎట్లా కన్వర్షన్ చేసుకోవాలి, పైసలు ఎట్లా సంపాదించుకోవాలి, ఇదే కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు. ఉద్యమకారులలో శంకరమ్మని పక్కన పెట్టి నవీన్ రావు ఎవడన్నా? నవీన్ రావుకి ఎట్లా ఇస్తారు? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే అప్పుడప్పుడు టీఆర్ఎస్లో తిరిగి ఉంటాడు. కానీ ఈ నవీన్ రావు లాంటి వాళ్ళని, పైసలు ఇచ్చేటోళ్ళని, అందరినీ పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ఉద్యమకారులందరినీ దూరం చేసుకోవడమే ఇలా టీఆర్ఎస్ పతనానికి నాంది. కవితను ఒకవేళ బీజేపీలోకి వస్తా అని చెప్తే ఆహ్వానించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? మా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు సుప్రీం, మా అధ్యక్షుడు నిన్ననే చెప్పినారు అవినీతి పరులకి మా పార్టీలో ఆస్కారం లేదని. అంత క్రిస్టల్ క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఇంకా దాని మీద చర్చ ఎందుకన్నా? ఇది రఘునందనరావు గారు చెప్పినటువంటి విషయం. కవిత కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. కవితను పార్టీలో చేర్చుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. తన గెలుపు వెనుక హరీష్ రావు లేడనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.